పలకండి. త్రీ టైమ్స్. విఘ్నేశ్వర శ్లోకం చెప్పుకుందాం. ఫస్ట్ విఘ్నేశ్వర శ్లోకం చెప్పుకుంటే విఘ్నాలు లేకోకుండా కార్యక్రమం బాగా సక్సెస్ అవుతుంది అన్నమాట. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు ఒక గాయత్రి మంత్రం చెప్తాం. గాయత్రి మంత్రం చెప్తే మనకు ఎక్కువ జ్ఞానం వస్తుంది అన్నమాట. 3 టైమ్స్ చెప్తాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మామూలుగా 21 టైమ్స్ చేస్తాము. మనకు టైం ఉండదని 3 టైమ్స్ చెప్పాను. మీరు మార్నింగ్ లేచి 21 టైమ్స్ చేసుకోండి. మంచిగా ఉంటుంది, జ్ఞానము వస్తుందన్నమాట. పొద్దున్నే లేయండి అందరూ. సూర్యోదయానికన్నా ముందే లేండి ప్రతిరోజు. అలవాటు చేసుకోండి. 5కు లేచేది అలవాటు చేసుకోండి ప్రతిరోజు. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ప్రాణాయామం చేద్దాం. ఫస్ట్ బ్రీతింగ్ లెవెల్స్ ఫ్రీగా ఉంటే కనుక మనము ఎలాగైనా బెండ్ అవుతుంది శరీరం. బ్రీతింగ్ లెవెల్స్ ఇప్పుడు జలుబు పట్టుంది అనుకో, వంగినప్పుడు ఆయాసము అట్లా వస్తుంది. అందుకనే మనము ఫస్ట్ లంగ్స్ను ఫ్రీ చేసుకుంటే ఏ పని చేసినా కానీ అలసట ఉండదు. ఎలా వంగినా కానీ మనకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జలుబు